ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మస్నానము అవసరమే. శరీరం మీది దుమ్ము ధూళిని నీటితో శుభ్రపరచుకోవడమే స్నానం అంటాం. ఉదయం 4-5 గంటల మధ్య చేసేది ఋషి స్నానంగాను, 5-6 గంటల మధ్య చేసేదాన్ని దైవ స్నానంగాను విజ్ఞులు పేర్కొంటున్నారు. ఈ నియమాలు సమయాలు దాటి సూర్యభగవానుడు నడినెత్తికొచ్చినప్పుడు చేసేది రాక్షస స్నానమే. స్నానానంతరం సూర్యభగవానుడిని నీటిని సమర్పిస్తూ అంజలి ఘటించటం ఆచారం. ఆ పరమేశ్వరుడు కూడా అభిషేక ప్రియుడు. జలంతోనే తృప్తిపడే సాదాసీదా తత్వం శివతత్వం. ఆడంబరాలు తక్కువ, తెలిపే విషయం ఎక్కువ. ఏది స్థిరం కాదు, ఏది శాశ్వతం కాదు. లింగంపై పడిన జలధార కిందికి జారిపోతుంది. శివతత్వ సారం ఇదే. చన్నీటి స్నానం బద్ధకాన్ని పోగొడుతుంది. వేడి నీటి స్నానం శరీరానికి మర్దనగా ఉపయోగపడుతుంది. చన్నీటి స్నానాన్ని తల నుంచి, వేడి నీటి స్నానాన్ని పాదాల నుంచి ప్రారంభించాలని పెద్దలు చెప్తారు. మంత్రాలను చదువుతూ స్నానం చేస్తే అది మంత్ర స్నానమై శరీరానికి శక్తినిస్తుంది. మనసులో దైవాన్ని స్మరిస్తూ చేసేది మానస స్నానం. దీన్ని ఋషులు, సాంప్రదాయవాదులు ఆచరిస్తారు. కొన్ని చెట్లు పెరిగే చోట నుంచి, పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని సేకరిస్తారు. దాంతో స్నానం చేస్తే అది మృత్తికా స్నానం. చెట్ల ఔషధ గుణాలు, భూమిలోని ఖనిజాల శక్తి శరీరానికి పడుతుంది. తద్వారా అనేక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది. మునీశ్వరులు దీన్ని పాటించేవారు. గోధూళిని దేహానికి పట్టించడాన్ని వాయువ్య స్నానమని, విభూతి పూసుకోవడం ద్వారా శివుడికి చేరవడాన్ని భస్మ స్నానమని చెప్తారు. స్నానం చేయగల స్థితిలో లేని వృద్ధులు, రోగులకు తడి వస్త్రంతో దేహాన్ని శుభ్రం చేయడాన్ని అఘమర్షణ స్నానం అంటారు. ఎండాకాలంలో కురిసే వర్షంలో చేసేది దివ్యమైన స్నానం. ఈ స్నానాలన్నీ శరీరానికి ఉద్దేశించినవి. శరీర స్నానం ఎవరికి వారు చేయవచ్చు, వేరొకరికి చేయించవచ్చు. తొలి అంతిమ స్నానాలు మానవ ఎరుకలో లేనివి అన్న విజ్ఞుల మాటలు వాస్తవాలు. కానీ మనసుకి పట్టిన మురికి ఎలా తొలగుతుంది? శారీరక స్నానంతో పాటు అంతర్గత స్నానం కూడా అవసరమే. ఇప్పుడు తెలియచెప్పే విషయం అది. ఎవరికి వారే చేసుకోవాల్సిన ఆ స్నానాన్ని ఆత్మస్నానం అన్నారు. ఈ ఆత్మస్నానం అనేది ప్రధానం. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? బొర్రని బుట్టగా భావించి మంచి ఆలోచనల అనే పువ్వులనే అందులో వేసుకున్నప్పుడు, బొర్రనే బుట్టగా భావించి మంచి ఆలోచనలనే పువ్వులని అందులో వేసుకున్నప్పుడు, చెత్త ఆలోచనలతో, దిగజారుడు మాటలతో బుర్ర బుట్టను నింపుకుంటే దుర్గంధమే తప్ప సువాసనలు ఎలా వస్తాయి? మనసులోకి ఏ చెత్త చేరకుండా జాగ్రత్త పడాలి. తాజా పరిమళాల పుష్పాలను అందులో నింపగలగాలి. ఇది కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తేనే సాధ్యపడుతుందని గ్రహించాలి. అప్పుడే మనం ఆలోచనారహిత స్థితి పొందగలం. అదే అత్యద్భుతమైన ధ్యానం, ఆత్మస్నానమాడే సందర్భం. అప్పుడే బుద్ధి వికసించి మనసు సాధకుడి నియంత్రణలోకి వస్తుంది. ఇది పాటిస్తే జగతికి శుభమస్తు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.